దేవతల మొక్కులు తీర్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో ఆచారం బట్టి ఆ మొక్కులు తీరుస్తారు. కొన్ని చోట్ల బెల్లం ఇస్తారు, కొన్ని చోట్ల తలనీలాలు ఇస్తారు, మరికొన్ని చోట్ల అయితే ఇక్కడ సింహాచలంలో మాత్రం ఆవు దూడలను కూడా ఇవ్వడం అన్నది చాలా కాలంగా వస్తున్న పరిస్థితి. ఈరోజు చూసుకుంటే సింహాచలం దేవస్థానం ఒక భిన్నమైన ఆలోచన చేస్తుంది. గోశాల నిర్వహణ ఒక భారంగా భావిస్తుంది. ఈ దశలో మీరు చూడొచ్చు, ఎక్కడికక్కడ కూడా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సింహాచలం దేవస్థానం అధికారులు. ఏదైతే మొక్కు తీర్చలేని వారు, ఎవరైతే కోడి దూడలు ఇవ్వలేని వ్యక్తులు ఉంటారో, సహజంగా మన పూర్వకాలం నుంచి కూడా ఎవరైతే సింహాద్రి అప్పన్నను కోరికలు తీరిన తర్వాత కోడి దూడలను దైవానికి మొక్కు తీర్చుకునే క్రమంలో చేస్తారు. కానీ ఈరోజు చూసుకుంటే దేవస్థానం 516 రూపాయలు చెల్లించి ఒక లేగ దూడను ఇచ్చి తిరిగి తీసుకోవాలని ఒక రకమైన సూచన చేసింది. అయితే అది కొంతవరకు సహజంగా అంగీకరించే అంశం కాక, మరొక వైపు చూసుకుంటే కోడి దూడలను లేదా ఆవు ప్రతిమను బొమ్మను బంగారం, వెండి, రాగి, లోహంతో చేసి హుండీలో వేసి మొక్కు తీర్చుకోవచ్చును అని రాయడం జరిగింది. దీనిపై చాలా వరకు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చూసుకుంటే ఇప్పటికే సింహాచలం దేవస్థానంతో పాటు ఇతర ప్రాంతాలు కేవలం ఆర్థిక అంశాలే ప్రాధాన్యత అన్న రీతిన ఇప్పుడు దేవాదాయ శాఖలో చాలా అంశాలు వెళ్తున్నాయి. నిజానికి చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా సింహాద్రి అప్పన్నను ఎవరైతే మొక్కుకుని వారి కష్టాలు తీరినట్లయితే దూడలను వాటికి మొక్కుగా చెల్లించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే దేవస్థానం అధికారులు చూసుకుంటే గోశాల నిర్వహణను ఒక భారంగా భావించి, నిజానికి దేవుడు కావచ్చు ఒక ఆచారాన్ని ఏ రకంగా కొనసాగితే అదే ఆచారాన్ని కొనసాగించాలి. కానీ ఈరోజు చూసుకుంటే భక్తులు దూడలకు బదులుగా ఏదైతే ప్రతిమలో వెండి, బంగారం ఇట్లాంటివి ఇవ్వాలి అనే అంశాన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం కొంత వివాదాస్పదం అవడమే కాకుండా కొన్ని విమర్శలకు కూడా దారి తీస్తున్న పరిస్థితి. ఈ దశలో చాలా ప్రాంతాల్లో గోశాలల నిర్వహణకు కొత్తగా దాతలు కావచ్చు, లేక ఆధ్యాత్మిక చింతన వ్యక్తులు వస్తున్న పరిస్థితి. అలాంటి వ్యక్తులకు గోశాల నిర్వహణ విషయంలో ఒక భాగస్వామ్యం చేసినట్లయితే ఇలాంటి ఫ్లెక్సీల అవసరం ఉండదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. చూస్తున్నారు కదా, సింహాచలం చాలా డెవలప్ అవుతుంది. మెట్ల మార్గం నుంచి చాలా మంది మొక్కుకొని వెళ్తుంటారు. ఏం చేస్తే బెటర్ అనుకుంటారు? అంటే వందల మంది భక్తులు సింహాచలం దేవస్థానం దర్శనానికి వస్తుంటారండి రోజును. మేము కూడా చాలాసార్లు వెళ్తుంటాం. కాకపోతే ఇక్కడ మెట్ల మార్గం ద్వారా చాలామంది వెళ్తుంటారు మొక్కు తీర్చుకోవడానికి. కాకపోతే వెళ్ళేవారికి కొంచెం ఇబ్బంది లేకుండా ఎండ కానీ వానకు కానీ కొంచెం ఫెసిలిటీస్ పైకప్పు ఏమైనా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కూడా ఈ విషయంలో. చంద్రయాత్రకి వచ్చారు ఎప్పుడైనా? వచ్చానండి. ఈసారి ఎట్లా జరిగిందండి చంద్రయాత్ర? సార్ చంద్రయాత్ర చాలా విపరీతంగా ఉన్నారు సార్ జనాలు. కానీ ఈవినింగ్ కొంచెం ఏర్పాట్లు కొంచెం లేవు సార్. కానీ పిల్లలతో చాలామంది చంటి పిల్లలతో చాలామంది వచ్చారు. మేము రాత్రి 7 గంటలకు వెళ్ళామండి. తెల్లవారుజాము 2 అయిపోయిందండి దర్శనం అయ్యేసరికి. అది చాలామంది లైన్లో చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కానీ వీళ్ళకి స్నాక్స్ కానీ అలాగే ఏమైనా పులిహోర కానీ ప్రసాదాలు ఏవి పంచలేదండి. అలాంటివన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. సార్, ఇప్పుడు తిరుపతి అట్లా మనం వెళ్ళి ఉంటాం కదా, అక్కడ చూడండి క్యూలో ఎక్కువసేపు కూడా కంపార్ట్మెంట్లు పెడితే బెటర్ అంటారా? కంపార్ట్మెంట్లు ఆల్రెడీ ఉన్నాయి కానీ మరి ఆ ఒక్క రోజుకి పెట్టలేరు కదా సార్. యాక్చువల్గా కంపార్ట్మెంట్లు 3 ఉన్నాయి యాక్చువల్గా మామూలు దర్శనానికి. అంటే ఒక్కరోజు కదా, అంటే ఆ రోజు ఎక్కువసేపు ఉండలేరు కూడా పిల్లలు కూడా. ఎక్కువసేపు కంపార్ట్మెంట్లు పెడితే అంటే ఇబ్బంది పడతారని. అంటే చూడండి, ఎప్పుడు చంద్రయాత్ర అంటే ఒక వారం 10 రోజుల నుంచి మొదలెడుతుంటారు. అవునండి. అదైతే ముందు నుంచి నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందండి. యాక్చువల్ మాత్రం 1 వీక్ నుంచి అంటే చాలా రద్దీ అయిపోతుందండి. చాలా విపరీతమైన రద్దీ అయిపోతుంది. చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. దూర ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ దేవస్థానం వారు తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని. సింహాచలంలో అప్పన్న స్వామిని చాలామంది రోడ్డు మార్గం కంటే మెట్ల మార్గంలో స్వామిని దర్శించుకోవడానికి చాలా వరకు మొక్కులు మొక్కుతారు. దాదాపు ఇప్పుడు నేనున్న ఈ ప్రారంభ స్థలం నుంచి చూసుకుంటే దాదాపు 1300 మెట్లు ఉంటాయి. ఇందులో కొద్దిగా ఎత్తుగా స్టీప్ మాదిరిగా ఉంటుంది. నిజానికి చూసుకుంటే ఈ మార్గంలో ప్రయాణం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా జలదారులు మధ్యలో చూసుకుంటే సాక్షి ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే అక్కడ సాక్షి గణపతి ఆలయం, ఇలాగ వేరు అంశాలతో పాటు ఏదైతే పచ్చని కొండలు, లోయల గుండా ఆ ప్రయాణం సాగుతుంది. దాంతో చాలామంది భక్తులు మాత్రమే కాకుండా ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతి ప్రేమికులు కూడా అటు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు చూడవచ్చు,
ఏమాత్రం కూడా ఆచ్ఛాదనం లేకుండా అంటే పైన పైకప్పు లేకుండా వాటి కొనసాగే పరిస్థితి ఉంటుంది. నిజానికి చూసుకుంటే చాలా కాలంలో అంటే సహజంగా ఎండాకాలంలో ఎండ తీవ్రత, అలాగే వర్షాకాలంలో అయితే వర్షాలు చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు చూసుకుంటే భక్తులు ఎండ వానల్లో తడుచుకుంటూనే ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ప్రసాదం స్కీమ్లో దీనికి సంబంధించిన పైకప్పు వేయాలన్న ప్రతిపాదన కూడా జరిగింది. అయితే ఆ ప్రతిపాదన ఇప్పటికి కూడా అమలు కాలేదు. దాదాపు 4 సంవత్సరాలుగా ఈ పైకప్పు వేయాలి, కేవలం దాదాపు 1300 మెట్లకు ఏమాత్రం కూడా అంటే పెద్దగా నిధులు అవసరం లేని రీతిని కూడా లేక సిఎస్ఆర్ అలాగే దాతల సహకారంతో కూడా ఈ పైకప్పులు నిర్మించే అవకాశం ఉంటుంది. మధ్యలో చూసుకుంటే ఏదైతే మిల్క్ పాయింట్లు ఏదైతే తల్లి బాలింతలు ఉంటారో వారు పిల్లలకు చిన్నారులకు పాలు అందించే ఇలాంటి అంశాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశలో అడుగులు పడకపోవడంతో ఎండా వానల్లోనే ఈరోజు భక్తులు కొండపైకి మెట్ల మార్గం గుండా వెళ్ళే అవకాశం ఉంది. ఈ దశలో వచ్చే చందన యాత్రకైనా మెట్ల మార్గం గుండా వెళ్ళే ప్రాంతంలో పైకప్పు వేసినట్లయితే నిత్యం కూడా భక్తులు మెట్ల మార్గం గుండా వెళ్ళే అవకాశాలు ఉంటాయని భక్తుల మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. చందనోత్సవం ముగిసింది. భక్తుల మాటల్లో చెప్పాలంటే దేవుని దయ వల్ల ఈ చందనోత్సవం విజయవంతంగా కొనసాగింది. అయితే ఎక్కువ మంది ఈసారి చందన యాత్రలో స్వామిని దర్శించుకోలేకపోయామని బాధపడిన పరిస్థితుంది. అయితే మరొక వచ్చే ఏడాది సంవత్సరం తర్వాత నిజరూప దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏం చేస్తే మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందో గతంలో నిపుణులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా చాలా అంశాలు సింహగిరిని అత్యంత అభివృద్ధి చేయాలి. ఏదైతే తిరుపతి అలాగే ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే ఏ రకంగా వైష్ణవీదేవి ఆలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు. నిజంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో వైష్ణవీదేవి ఆలయానికి గతంలో దర్శించుకోవాలంటే చాలా కష్టాలు ఉండేవి. కానీ ఈరోజు చూసుకుంటే మౌలిక సదుపాయాలు కల్పించడంతో చాలామంది దర్శించుకునే పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే సింహగిరి దర్శనం చేసుకోవాలంటే ఏ రోజుకు ఆ రోజు వచ్చి భక్తులు దర్శించుకోవాలి. నిజానికి ఇక్కడ భక్తులు రాకకు తగ్గట్టు కాటేజీలు లేని పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే చందనోత్సవం లాంటి సమయంలో చూసుకుంటే ఆ ఉన్న కొద్ది సత్రాలు కాటేజీలు కూడా భక్తులకు కేటాయించకుండా కేవలం అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది అలాగే పోలీసు సిబ్బంది ఇతర విధులకు వచ్చే వరకే కేటాయిస్తున్నారు. నిజానికి చూసుకుంటే ఇప్పటికే సింహగిరిపై చాలా వరకు పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు మనం చూడవచ్చు. ఆ ఖాళీ స్థలాల్లో కాటేజీలు నిర్మించవచ్చు. కాటేజీలు నిర్మించడం ద్వారా చాలామంది సెంటిమెంట్గా సింహాచలంలో రాత్రి నిద్ర చేసి తర్వాత రోజు స్వామిని దర్శించుకుంటే ముక్తి వస్తుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది. అది కేవలం చందనోత్సవం మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఆ రకమైన ప్రక్రియ చేయొచ్చు. అలాగే చూసుకుంటే గురు పౌర్ణమికి ముందు రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ గిరి ప్రదక్షిణ కూడా దాదాపు 5 నుంచి 7 లక్షల మంది కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ దశలో గిరి ప్రదక్షిణ చేయడం ఇట్లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సింహాచలాన్ని ఒక సమగ్రంగా శాశ్వతంగా భక్తులు ఎక్కువ మంది దర్శించుకునే రీతిన ఏర్పాట్లు చేయాలి. అందులో భాగంగా క్యూ లైన్లతో పాటు కంపార్ట్మెంట్లు నిర్మించాలి. ఎక్కువ మంది కంపార్ట్మెంట్లో అంటే ఎక్కువ మంది క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా కంపార్ట్మెంట్లో కూర్చొని ఆ తర్వాత భక్తుల రద్దీకి తగ్గట్టు విడిచిపెట్టేటట్టయితే ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ దశలో వచ్చే చందనయాత్ర సందర్భంగానే ఇంకా చాలా దాదాపుగా 360 రోజుల సమయం ఉన్న నేపథ్యాన ఆ రకంగా ఒక బృహత్తర ప్రణాళిక అమలు చేసినట్లయితే భక్తుల కష్టాలు తీరడమే కాకుండా ఏదైతే దేవుడికి భక్తునికి మధ్య దూరం పెరగకుండా ఉండే అవకాశం ఉంటుందని భక్తులు చెప్తున్న వాతావరణం మనకి సింహాచలంలో కనిపిస్తుంది. సింహాచలంలో కేవలం సింహాద్రి అప్పన్నే కాదు, పరిసరాల్లో ఎన్నో చూడాల్సిన అంశాలు ఉన్నాయి. కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాదు, విశాఖ నగర నాగరికతకు కూడా చిహ్నంగా ఉన్న అంశాలు ఉన్నాయి. చోళులు, చాళుక్యులు, పల్లవులు ఇట్లాంటి రాజులు మాత్రమే కాకుండా శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ దగ్గరలో ఉన్న పొట్నూరు వద్ద కూడా ఏదైతే యుద్ధం జరిగింది, ముందు దశలో విజయనగర రాజులతో కూడా స్థానిక రాజులతో కూడా కొంత యుద్ధం జరిగిన తర్వాత రకరకాల అంశాలు ఆ ప్రాంతానికి చెందిన ఒక యువతునికి శ్రీకృష్ణదేవరాయలు వివాహం చేసుకున్నట్టు కూడా చరిత్ర చెప్తుంది. ఇట్లాంటి అంశాలు తెలియజేసే ఈ ప్రాంతాలు ప్రదేశాలు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. అక్కడ విజయనగర రాజు సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విజయస్తూపం కూడా ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే సింహాచలం అధికారులు ఈ గేటుకు వేసి గేటు తాళం వేయడంతో చాలామందికి తెలియని పరిస్థితుంది. నిజానికి చూసుకుంటే కేవలం ఆధ్యాత్మిక అంశం మాత్రమే కాకుండా విశాఖ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఒక చిహ్నంగా చెప్పుకునే ఈ మార్గంలో గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చారు. అలాగే ఆయనతో పాటు ఏదైతే గజరాజులు అట్లాగే గుర్రాలు కూడా తీసుకువచ్చిన పరిస్థితుంది. వాటిని కట్టిన గొల్లెలు ఏదైతే ఉందో ఐరన్కి సంబంధించిన అవి కూడా ఇక్కడ దగ్గరలో ఉంటాయి. అలాగే వరద పాయసం పూజలు కూడా అర్చకులు చేస్తారు. ఇట్లాంటి అంశాలపై ప్రత్యేకంగా ఒక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులు ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని సందర్శించే రీతిన ఏర్పాట్లు చేయాలి. కానీ కేవలం చందనోత్సవం అలాగే కళ్యాణం ఇట్లాంటి కొన్ని అంశాలు మాత్రమే
సింహాచలం అధికారులు ప్రాధాన్యత తీసుకుని ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ మార్గాన్ని ఏదైతే పాడుపడిన పరిస్థితి ఉందో ఈ రోడ్డుని పూర్తిగా బాగు చేసి ఈ ప్రాంతం గుండా వెళ్ళినట్లయితే ప్రకృతి అందాలు మాత్రమే కాదు, ఏదైతే భారతదేశానికి చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, విశాఖ నగరానికి సంబంధించిన నాగరికతకు చిహ్నంగా చెప్పుకునే శ్రీకృష్ణదేవరాయలు విజయ స్తూపం తదితర అంశాలు కూడా భక్తులు అలాగే పర్యాటకులు ఎక్కువ మంది చూసే రీతిని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, సింహాచలం నుంచి.